ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోరికల గురించి వాళ్ళు ఏదైతే వారం 15 రోజుల నుంచి మేము సమ్మెకు దిగుతాము అని చెప్పిన ప్రభుత్వం పట్టించుకోకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్నో ఒక ఐపీఎస్ ఆఫీసర్నో నియమించి వాళ్ళ న్యాయమైన కోరికలు తీరిస్తే బాగుంటుండు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులను వాడుకొని తెలంగాణ ఉద్యమంలో మీరు ఏదైతే మీ న్యాయమైన కోరికలు ఉన్నాయో వాటన్నిటిని నెరవేరుస్తామని చెప్పి పక్క రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు మరి ఈయన అబ్బాయి బాబాయ్ లాగా నడిచిన వీళ్ళ న్యాయమైన కోరికలు తీరుస్తూ వాళ్ళని ఆర్టీసీని ప్రభుత్వంలో చేరిస్తే మీ ఇంట్లో సొమ్ము ఏమి ఇస్తలేవు, ఇది ప్రభుత్వం సొమ్మే, ప్రభుత్వాలు కట్టిన పన్నులే, ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం నడుస్తుందో ప్రజల సొమ్ముతోనే నడుస్తుంది కాబట్టి నీ సొంత డబ్బులేమో మీ ఇంటి డబ్బులేమి ఇస్తలేవు. కాబట్టి తక్షణమే వాళ్ళ న్యాయమైన కోరికలను నెరవేర్చి వాళ్లకు పండుగ సీజన్లో ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, ఇది నీవు ఆర్టీసీని ఇబ్బంది పెడతలేవు ముఖ్యమంత్రి గారు, మన ఎవరో ఆర్టీసీ మన మినిస్టర్ గారు, మీకు తెలంగాణ ఉద్యమం తెలియదు, తెలంగాణ కోరికలు తెలియదు, తెలంగాణ న్యాయం తెలియదు, నువ్వు నిన్న మొన్న ఏదో వేరే పార్టీలో గెలిచి వీళ్ళు వచ్చి మంత్రి పదవి పొంది నీ స్వార్థానికి నీ సొంతానికి ఈ యొక్క ఆర్టీసీ వాళ్ళని కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెడుతున్నావు. ఈ తక్షణమే మీరు ఈ యొక్క కోరికలు నెరవేర్చి సమ్మెను రీకాల్ చేసేటట్టు ఆర్టీసీ యూనియన్ యాజమాన్యం కలిసి ఈ యొక్క చర్య తీసుకుంటే బాగుంటుందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఖచ్చితంగా మా సంపూర్ణమైన సపోర్టు ఆర్టీసీ కార్మికుల వెంట ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఎప్పుడు ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రం నీ ఒక్కంతో రాలేదు. కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ కష్టపడితేనే వచ్చింది. మీ నలుగురితోనో మీ 5 మందితోనో రాలేదు. కాబట్టి తక్షణమే వీళ్ళ కోరికలు నెరవేర్చాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బస్సులు అయిపోయినాయి కదండి, మీరు వచ్చి ఎంతసేపు అయింది? ఒక హాఫ్ అన్ అవర్ అయింది మేము వచ్చి, హాఫ్ అన్ అవర్ అయింది. అయితే ఇప్పుడు బస్సులు ఇట్లా అయిపోతే పైసలు ఉన్న వాళ్ళు మెట్రోలో పోతారు, పైసలు లేని మన అంటారు మధ్యతరగతి వాళ్ళు ఎట్లా పోతారు అంటాము. ఎట్లనో ఆటో ఏదో మాట్లాడుకొని పోవాలి అంతే కదా. ముందు రేట్ కన్నా డబల్ రేట్ అడుగుతారు అంట ఆటో అంటే అడుగుతున్నారు కానీ మనం మరి మాట్లాడుకొని పోవాలి. మనం బతికేది దాని మీదనే కదా, కంపల్సరీ అదైతే వెళ్ళవలసి వస్తుంది. కేసీఆర్ ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు, ధర్నా చేస్తుంటే కేసీఆర్ రియాక్ట్ అయిండు, వాళ్ళకి చెప్పిండు మీరు అంటే మీరు రేపటి వరకు జాబ్లో జాయిన్ పోతే జాబ్లోకి తీసేస్తామని వాళ్ళకి చెప్పారు. ఇట్లయితే మనకి మధ్యతరగతి వాళ్ళకి ఎట్లా ఇబ్బంది అవుతుంది కదా. అవును, ఇబ్బంది అవుతుంది. జాబ్లో తీసేస్తే ఎట్లా అవుతుంది? వాళ్ళకు ఒక ఇది చేసి ఏదో ఒకటి చేసి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కడుపుకొచ్చడమే కదా, వాళ్ళు కూడా తిప్పలు పడేది. వాళ్ళకి తీసేస్తామంటే అదేమి మంచి పద్ధతి ఏం కాదు. కానీ మనం కూడా సహకరించాలి, గవర్నమెంట్ కూడా సహకరించాలి. అది మనం అది చూసుకొని చేసుకోవాలి. తీసేస్తామంటే అదేమన్నా న్యాయం కాదు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.